హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది మా అమ్మ నాకు నేర్పించింది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది వేసుకొని చేస్తే కమ్మగా ఉంటుంది, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. ముందుగా గోరుచిక్కుడుకాయలు ఇలా తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాన్ని చక్కగా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజులో ఉండాలండి. ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దాన్ని ఎలాగో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక పోపులు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీరా, మినప్పప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచుకొని వేసేసుకుంటున్నాను. ఇది కాస్త చిటపట్లాడాలి. ఇది చిటపట్లాడుతూ ఉండగా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఫ్రై కదా. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకున్నాండి, చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేస్తున్నా, సో బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కొంచెం వేగాక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకుంటున్నాను. ఇవి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇది కొంచెం మెత్తబడాలండి ఆనియన్స్ అనేవి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగాలి. గోరుచిక్కుడుకాయలు తింటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. టేస్ట్ కోసమే కాదు, అలాగే హెల్తీ కూడా. అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది, తర్వాత మెగ్నీషియం ఉంటుంది, అండ్ బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. బీపీ కంట్రోల్లో ఉంచుతుంది యాక్చువల్గా. షుగర్ పేషెంట్స్ తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. పిల్లలకు కూడా చక్కగా వారానికి ఒకసారైనా కంపల్సరీ పెట్టండి, ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా గోరుచిక్కుడుకాయలు వేసుకొని కొంచెం మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుతున్నానండి. ఒక్కసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ జస్ట్ ఫస్ట్ ఒక ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారా, గోరుచిక్కుడుకాయలు అనేవి కొంచెం వేగిపోయి మనకి ఈ రంగులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కప్పెడు పాలు పోసుకోవాలండి. ఇలా గోరుచిక్కుడుకాయలు పాలలో ఉడికించుకుంటే మాత్రం ఆ టేస్ట్ అయితే డబుల్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా ఉడికిన దానికన్నా ఇలా పాలల్లో ఉడికింది చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా పాలన్నీ పీల్చేసుకుంటుంది. గోరుచిక్కుడుకాయ కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన వేసేద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. కారం వేసాక ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు అండి. ఎందుకంటే ఫ్రైకి రెసిపీ కదా, మన ఎండు కొబ్బరి పొడి కానీ, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే పల్లీల పొడి, నువ్వుల పొడి, ఇలా ఏదైనా కానీ మనకి ఇలాంటి ఫ్రై రెసిపీస్కి డబుల్ టేస్ట్ ఇస్తుందండి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం అంతే. జస్ట్ 2 నిమిషాలు అంతే. 2 నిమిషాల తర్వాత తీస్తే గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, మంచి ఫ్రై కన్సిస్టెన్సీకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి ఏదైనా రసం అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అసలు ఆసమ్ ఉంటుందండి. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.